సదస్సుల గురించి మాట్లాడాము, అగ్రికల్చర్ గురించి మాట్లాడాము, పంచాయతీరాజ్ గురించి మాట్లాడాము, ఆర్ఎండ్బి గురించి మాట్లాడాము, నరేగా గురించి కూడా మాట్లాడాము. అన్ని విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. రివ్యూలో మనం ఓపెన్గా మాట్లాడాం. ఇది ఇట్లా ట్రాన్స్పరెంట్గానే ఇక్కడ రివ్యూ చేయడం జరిగింది. పత్రికా విలేకరులు కూడా ఇక్కడే ఉన్నారు. సమస్యలు చెప్పడం జరిగింది. మేజర్గా మొన్న రెవెన్యూ సదస్సులు జరిగాయి. రెవెన్యూ సదస్సులో మీకు తెలుసు, రెవెన్యూలో ఎక్కువగా ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ ఎక్కువగా సమస్యలు 100% రెవెన్యూ సదస్సులో ల్యాండ్ గురించి వచ్చాయి. అంటే ల్యాండ్ డిస్ప్యూట్స్ గురించి చెప్పడానికి లేదు. చాలా ఏదైనా సెటిల్ చేయాలనుకుంటే అక్కడికక్కడే కలెక్టర్ గారు చిన్న చిన్న ఇష్యూలు అయితే కలెక్టర్ గారు జేసీ గారు సెటిల్ చేశారు. ఏదైనా మేజర్ ఇష్యూస్ అయితే వారు దాన్ని కమిటీగా ఏర్పాటు చేసి అది ఇష్యూస్ అంతా ప్రభుత్వాన్ని తెలియజేసి దీన్ని ఎట్లా ఫైనలైజ్ చేయాలా, ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ల్యాండ్ను మనం ఏ రకంగా మనము డిస్ప్యూట్స్ క్లియర్ చేయడానికి ఏ యాక్ట్ తీసుకురావాలా. ఎందుకంటే ఈ ల్యాండ్లో చాలా డిస్ప్యూట్స్ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. మన గత ప్రభుత్వంలో ల్యాండ్ మీకు తెలుసు మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వాళ్ళ 22A కింద తెచ్చేసినారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వాడి దగ్గరికి తీసుకోవాలా, పేదలకు అందాల్సిన భూములన్నీ వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఇవన్నీ రివ్యూ చేయడం జరిగింది. ఏదైనా ఉన్నాయో లాస్ కూడా అది ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అగ్రికల్చర్ వారు కూడా ఎన్యూమరేషన్ చేసి అగ్రికల్చర్ లాస్ ఎక్కడైనా ఉంటే దాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తారు. అదేవిధంగా మరి పంచాయతీరాజ్ రోడ్ల గురించి మాట్లాడారు. ఆ రెవెన్యూ ఈ పాత్ హోల్స్ గురించి ముఖ్యంగా మాట్లాడడం జరిగింది. దానికి 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఎక్కడైతే గుంతలు ముడ్చాలో, ఎక్కడైతే ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఒక పాట్ హోల్ కూడా మట్టి కూడా వేయలేకప్పుడు మట్టికి కూడా వేయలే. దానికి ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకు దాదాపు 20 కోట్ల రూపాయలు కేటాయించినారు. ఇక్కడ పాత్ హోల్స్ ఉంటాయి. లేదు పాత్ హోల్తో కాకపోతే మధ్యాహ్నం రోడ్డు వేయాలంటే రోడ్డు వేయమని చెప్పడం జరిగింది. రోడ్లు కూడా ఎస్టిమేట్ చేస్తూ ఉన్నారు. 5 ఎస్టిమేట్స్ చేస్తే ఆ ఎస్టిమేట్స్ కూడా కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా మన గెస్ట్ హౌస్ కూడా కంప్లీట్ అయింది. ఇక్కడ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ కూడా ఆత్మకూరులో ఆ గెస్ట్ హౌస్ కూడా మంత్రి గారు కూడా వస్తామని చెప్పడం జరిగింది. బీసీ మంత్రి గారు, సంబంధించిన మంత్రి గారు కూడా వస్తారు. కాబట్టి మన ఇష్యూస్ ఎక్కడ ఉన్నాయి జనరల్గా బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. ఆ ఇష్యూస్ మాట్లాడడం, నరేగా ఇష్యూస్ గురించి మేజర్గా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే నరేగా అనేది ఎవరైతే పని లేదో పేదవారికి పని కల్పించి వారికి మనము వాళ్ళకు బుద్ధి కల్పించాలి. దానికోసం నరేగా వర్క్స్ వాళ్ళకు పని సృష్టించాలి వాళ్ళకు. బట్ అది మేజర్గా రూరల్కే కానీ అర్బన్కి సంబంధం లేదు. దాన్ని గురించి ఇష్యూ డిస్కషన్ చేసాం. మరి అన్ని విషయాలు కూడా కృతజ్ఞంగా మాట్లాడము. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో మరి ముఖ్యంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జేసీ గారు, మరి ముఖ్యంగా మంత్రులు, శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు వాళ్ళు అన్ని విషయాలు చెప్పారు. ఆ విషయాలన్నీ కూడా ప్రభుత్వ దృష్టిలో ఉన్నాయి. అది కూడా కలెక్టర్ గారు కూడా అన్ని నోట్ చేసుకున్నారు. సాధ్యమైనంత వరకు ఏదైనా ఇష్యూస్ సెటిల్ చేసేది ఏ విధంగా ఉంటే కలెక్టర్ గారు అక్కడికక్కడే సెటిల్ చేస్తారు. ల్యాండ్ ఇష్యూస్ కూడా జేసీ గారు చెప్పారు. చిన్న చిన్న ఇష్యూస్, ఈ పట్టా మారిపోవడము, లేకపోతే వాళ్ళ పట్టాలు ఇంకోటి తీసుకోవడం, అట్లాంటి ఇష్యూస్ అయితే వాళ్ళే సెటిల్ చేస్తామన్నారు. మేజర్గా ఈ ల్యాండ్ ఇష్యూస్ కబ్జాలు ఏదైతే జరిగినాయో దాని యాక్ట్ కూడా తీసుకొస్తుంది ప్రభుత్వం. పాపాలే కదా మనం చూసుకుంటుండేది. ఆ పాపాలను కడుక్కొని సరిపోతుంది మన టైము. 6 నెలలు అయింది. కాబట్టి జనవరి తర్వాత మనం మళ్ళీ బడ్జెట్ వస్తుంది. బడ్జెట్ వచ్చిన తర్వాత మన ప్రభుత్వం కూడా కొంత డబ్బులు కేటాయిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. 10 లక్షల కోట్లకు అప్పు కట్టాలా, ప్రిన్సిపల్ అమౌంట్ కట్టాలా, వడ్డీ కట్టాలా. మా నాన్నగారికి తెలుసు, మరి అన్ని విషయాలు సార్ మిత్రులకు తెలుసు. దాని డబ్బు కావాలంటే ఎక్కడుంది ప్రభుత్వం దగ్గర. కాబట్టి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఈరోజు అమరావతి గురించి అని చెప్పారు. పెద్ద ఎత్తున ఆ రకాల పనులు చేస్తూ ఉన్నారు. అంటే ఈరోజు మరి ఈ రివ్యూ కార్యక్రమంలో సహకరించింది అధికారులకు అందరికీ